రమ్మంటే వస్తున్నాడు, పొమ్మంటే పోతున్నాడు. అంటే ఒక నడిపింపుకు లోబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసైనా సేవకులైనా కూడా ఒక నడిపింపు ఉంటుంది. ప్రతి వ్యక్తికి యేసులోనికి వచ్చిన తర్వాత దేవుడు ఒక నడిపింపును అనుగ్రహిస్తాడు, ఒక నడిపింపు ఇస్తాడు తప్పనిసరిగా. ఆ నడిపింపుకు మనం లోబడాలి, ఆ నడిపింపులోనే మనం నడవాలి, ఆ చేతి క్రిందనే మనం ఉండాలి. కొంతమంది చూడండి, అస్సలు నడిపింపుకు లోబడరు, అస్సలు మాటిండ్రు. నువ్వు చెప్పేదేంటి నాకు అంటారు, పైగా నువ్వు చెప్తే నేను చేయాలా అంటారు. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీ దైవజనుని యొక్క నడిపింపుకు మీరు లోబడుతున్నారా? పాస్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడే, అబద్ధం చెప్తే దొరికిపోతారు. లోబడుతున్నారా? మేము లోబడుతున్నాము అంటే చేయి చూపించండి.